హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను టూటీ ఫ్రూటీ అండి. చాలామందికి ఇవి ఎలా తయారు చేస్తారో తెలియదు. ఆల్రెడీ నేను రా పప్పాయతో తయారు చేసి మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ మిలన్తో తయారు చేయబోతున్నాను. మరి అది ఎలాగో తెలుసుకోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే రా పప్పాయతో తయారు చేసిన వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ వాటర్ మిలన్ పీసెస్ తీసుకోవాలి. అందులో రెడ్ కలర్ భాగాన్ని మనం తినడానికి యూజ్ చేస్తాము, తర్వాత దీన్ని పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా నేను టూటీ ఫ్రూటీ కోసం ఏ విధంగా యూజ్ చేస్తానో చూసేయండి. దీన్ని అయితే ముందుగా ఇలా పీసెస్ లాగా చేసుకున్నాను కదా. ఇప్పుడు పైన మనకు లైట్గా రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని తీసివేయాలి. అండ్ వాటర్ మిలన్స్లో రెండు రకాలుగా ఉంటాయి కదా, కొన్ని గ్రీన్వి అలాగే వైట్వి. నేను వచ్చేసి వైట్ దాంతో చేస్తున్నాను. ఏ వాటర్ మిలన్తో అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పీసెస్లో వైట్ భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్లోగా కట్ చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ వచ్చేసి మనం ఈ భాగంతో చేస్తాము. ఈ విధంగా మనము వాటర్ మిలాన్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వైట్ పార్ట్ తీసుకున్నాం కదా, దీన్ని మనం టూటీ ఫ్రూటీ ఏ సైజులో ఉంటుందో ఆ సైజుకి వచ్చేలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను చాలా చిన్న సైజ్ చేస్తున్నాను, మన ఇష్టము. కొద్దిగా పెద్ద సైజు కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, కొద్దిగా స్మాల్ సైజు కావాలనుకుంటే స్మాల్గా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ సైజులో చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో చక్కెర పాకం తయారు చేసుకోవాలి. దానికోసం నేను కప్పు షుగర్ తీసుకున్నాను. అంటే ఈ టూటీ ఫ్రూటీ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వాటర్ మిలన్ ముక్కలు, అవి వచ్చేసి 1 కప్ అయ్యాయి. సో నేను 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అలాగే 1.5 కప్పు వాటర్ వేసుకొని జస్ట్ ఇది మనకి కరిగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరే స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. చాలామందికి టూటీ ఫ్రూటీ ఏ విధంగా తయారు చేస్తారో తెలియదండి. ఇప్పుడు నేనైతే వాటర్ మిలన్తో చేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ రా పప్పాయతో కూడా చేశాను ప్రీవియస్ వీడియోలో. సో దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పీసెస్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వాటర్ అంతా తీసివేయాలి. సో నేను ఇలా హోల్స్ ఉన్న ప్లేట్లో వేసేస్తున్నాను. అండ్ ఇవి ఉడికేంత వరకు మనం ఈ చక్కెర పాకాన్ని స్టవ్ పైన అలాగే పెట్టేయాలి. మనకు కొద్దిగా చిక్కగా అవుతుంది ఈ పాకం వచ్చేసి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసాం కదా, ఇప్పుడు ఈ పీసెస్ వచ్చేసి ఈ పాకంలో వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇందులో ఉడికించుకోవాలి. సో ఈ పీసెస్ వచ్చేసి చక్కెర పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకు స్వీట్గా తయారైపోతాయి, చాలా టేస్టీగా తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చక్కెర పాకంలో ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మళ్ళీ వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి ఈ పీసెస్ని నేను 3 పార్ట్స్గా చేసుకుంటున్నాను. సో 3 బౌల్స్లో వేసేస్తున్నాను. మనకు టూటీ ఫ్రూటీ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, నేను వచ్చేసి ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ కలర్ వేస్తున్నాను. సో మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాటితో వేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేసుకోవాలి కలర్ వచ్చేసి. ఇవి వచ్చేసి పిల్లలైతే డైరెక్ట్గా తినేసేయచ్చు, అలాగే ఇంకా చాలా స్వీట్ రెసిపీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా బేకరీ ఐటమ్స్లో టూటీ ఫ్రూటీస్ వచ్చేసి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నామో ఇంట్లోనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే, ఇలా ఫుడ్ కలర్ కలుపుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలండి. లేదంటే టిష్యూ పేపర్ ఉంటే అందులో వేసేసిన ఈ ఎక్స్ట్రా తడి ఉంటుంది కదా, అది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి ఇవి పొడిగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఇవి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి. మీకు ఇంకా ఒకవేళ తడిగా ఉన్నాయనుకుంటే వాటిపైన కొద్దిగా బియ్యం పిండి చల్లుకోండి, చాలా బాగా విడివిడిగా వస్తాయి. చూసారు కదా ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకున్నామో, అది కూడా వాటర్ మిలన్తో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.